హాయ్ అండి. సమ్మర్ అయితే వచ్చేసిందండి. సమ్మర్ వచ్చిన తర్వాత అందరింట్లోనూ ఫస్ట్ చేసే పని ఏసీని యూజ్ చేస్తామండి. ఏసీని యూజ్ చేసేటప్పుడు ఈ విషయాలైతే తప్పనిసరిగా తెలుసుకోవాలి. దానిలో ఫస్ట్ థింగ్ ఇలా ఏసీ లోపల ఉండే ఫిల్టర్స్‌ని అయితే క్లీన్ చేసుకోవాలండి. మీకు ఇష్టమైతే ఏసీని సర్వీసింగ్ ఇంకా డీప్ క్లీన్ కూడా చేయించుకోవచ్చండి. ఇక్కడ మేమైతే ఏసీని సర్వీసింగ్ చేస్తూ ఇంకా డీప్‌గా క్లీన్ చేపిస్తున్నామండి. అంటే లోపల ఉండే బ్లోయర్స్‌ని కూడా క్లీన్ చేస్తున్నాము. ఇక్కడ మీరు చూపిస్తానండి బ్లోయర్ ఎంత డస్ట్‌గా ఉందో లోపల ఏసీ లోపల ఉండే బ్లోయర్ కూడా. ఇక్కడ మేమైతే లోకల్‌గా ఉండే ఏసీ టెక్నీషియన్ సతీష్ గారితో అయితే ఏసీని క్లీన్ చేయించామండి. ఇంకా ఏసీని సర్వీసింగ్ చేయించాం. చాలా నీట్‌గా చేశారండి ఏసీ క్లీనింగ్ ఇంకా వర్క్ అనేది. తునిలో ఉండేవాళ్ళు ఎవరికైనా ఏసీ క్లీనింగ్ ఇంకా సర్వీసింగ్ కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది నేను కమెంట్ సెక్షన్‌లో ఇస్తానండి. తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఏసీ క్లీనింగ్ అనేది ఎలా చేస్తున్నారో. ఏసీని యూజ్ చేసేటప్పుడు మనం స్టార్టింగ్‌లో ఎప్పుడూ కూడా 26 డిగ్రీలోనే స్టార్ట్ చేయాలండి. దానివల్ల టెంపరేచరు వల్ల పిల్లలకి జలుబు చేయకుండా, ఇంకా పెద్దవాళ్ళైతే బాడీ పెయిన్స్ రాకుండా ఉంటాయండి. అలానే మనం ఏసీని ఎప్పుడు యూజ్ చేసినా ఫ్యాన్ అనేది ఆఫ్ చేసుకుంటే మంచిదండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇక్కడ బ్లోయర్ చెప్పాను కదండీ! ముందు ఎంత డస్టీగా ఉందో క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఇంకా ఇక్కడ కంప్రెషన్ కూడా క్లీన్ చేస్తున్నారండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.